వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నంద్యాల తెలుగుదేశం పార్టీలో అసలేం జరుగుతుంది? కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ సూపర్ సక్సెస్ అయినా తమ్ముళ్లలో ఆందోళన ఎందుకు మొదలైంది? జనసందోహం మధ్య కనిపించిన ఆ పెద్ద వెలితి ఏంటి? ఆ వేదికపై కనిపించకుండా మాయమైన ఆ కీలక నేతలు ఎవరు? వారి గైర్హాజరు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నంద్యాల మార్కెట్ యార్డ్లో జరిగిన తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభ తీవ్ర రాజకీయ సంచలనాలకు వేదికైంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. జనం రాకతో సభ గ్రాండ్ గా సక్సెస్ అయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఒకటే చర్చ సాగుతోంది. ఇంత పెద్ద బహిరంగ సభలో జిల్లాకు చెందిన కొంతమంది కీలక నాయకులు ముఖం చాటేయడం గమనార్హం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, పలువురు మాజీ డైరెక్టర్లు ఈ వేదికపై ఎక్కడా కనిపించలేదు. అధికారికంగా నిర్వహించిన ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్య నేతలు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావేస్తోంది. జిల్లా తమ్ముళ్ల మధ్య ఉన్న అంతర్గత వర్గ విభేదాలే ఈ గైర్హాజరుకి ప్రధాన కారణమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టాలని హెచ్చరించినా నాయకుల్లో మార్పు రాలేదని స్పష్టమవుతుంది. పార్టీ ఒకటే అయినా నేతలు మాత్రం వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం నిజమేనని తేలిపోయింది. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కీలక సమయంలో ఈ విభేదాలు బయటపడడం శ్రేణులను కలవరపెడుతోంది. ఇలాంటి వర్గపోరు ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. సభ విజయవంతం కావడం కంటే ముఖ్య నేతలు రాకపోవడమే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంతర్గత విభేదాల సంస్కృతికి చెక్ పెట్టకపోతే ప్రత్యర్థులకు చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతిని చాటేందుకు నంద్యాల మార్కెట్ యార్డ్లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. తమ ప్రియతమ నేతలను చూసేందుకు, పార్టీ విజయాన్ని పంచుకునేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జన సంద్రోహంతో సభ విజయవంతమైనప్పటికీ తమ్ముళ్ల గుండెల్లో మాత్రం ఒక పెద్ద వెలితి స్పష్టంగా కనిపించింది. ఇంత పెద్ద వేదికపై జిల్లాకు చెందిన కొంతమంది కీలక నాయకులు కనిపించకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే సహా కీలక నేతలు సభకు దూరం కావడంపై క్షేత్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అధిష్టానం పిలుపునిచ్చిన జిల్లాలోని ముఖ్య నేతలు లైట్ తీసుకోవడం వెనుక అసలు కథ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడే కార్యకర్తలకు ఈ నాయకుల ప్రవర్తన తీవ్ర అయోమయాన్ని కలిగిస్తోంది. ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ ఐక్యమత్యం గురించి చెప్పిన హితబోధ నాయకుల తలకెక్కలేదని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడే నాయకులు ఇలా గ్రూపులుగా విడిపోతే తాము ఎవరి వెనుక నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నాయకుల్లో ఐక్యత లోపించడం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉంది. సభ సక్సెస్ ఇచ్చిన జోష్ కంటే నాయకుల గైర్హాజరీ సృష్టించిన కలవరమే కార్యకర్తల్లో ఎక్కువగా కనిపిస్తుంది. టీడీపీ విజయోత్సవ సభ జిల్లా అధికార పార్టీలో ఉన్న అసంతృప్తిని మరోసారి బట్టబయలు చేసింది. జనం భారీగా వచ్చినా నాయకుల మధ్య సమన్వయం లేదనే చేదు నిజం ఈ సభ ద్వారా స్పష్టంగా వ్యక్తమైంది. ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వంటి కీలక నేతలు దూరంగా ఉండడం సాధారణ విషయం కాదు. జిల్లాలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న తీవ్రమైన వర్గ విభేదాలే ఈ పరిస్థితికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించినప్పటికీ నాయకుల్లో ఎలాంటి చలనం లేకపోవడం అధిష్టానానికి సవాల్గా మారింది. సంస్థాగత ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఈ తరహా విభేదాలు పార్టీ పునాదులను బలహీనపరుస్తాయి. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను నేతలు విస్మరిస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. సీనియర్ నాయకులు అంతా సవ్యంగానే ఉందని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా లోపల మంటలు చల్లారలేదని అర్థమవుతుంది. పనిభారం వల్లే రాలేకపోయారని మంత్రి చెబుతున్న మాటలను రాజకీయ వర్గాలు అస్సలు నమ్మడం లేదు. సొంత లాభాల కోసం వర్గ రాజకీయాలు చేసే ప్రత్యర్థులకు విజయాన్ని ప్లేటులో పెట్టి ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు మాజీ డైరెక్టర్లు వేదికపై లేకపోవడంతో లోపల ఏం జరుగుతుందోనని అందరూ ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఎప్పటి నుండో నడుస్తున్న అంతర్గత విభేదాలు ఈ సభ ద్వారా బహిర్గతమయ్యాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ ఒకటే అయినా ఎవరి గ్రూపులు వారివే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ ఉండడం పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోంది.
కీలక నేతలు దూరంగా ఉండడం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది. పైకి మాత్రం సీనియర్ నేతలు పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రత్యర్థులు మరింత బలపడేందుకు అధికార పార్టీయే స్వయంగా స్క్రిప్ట్ రాసినట్లవుతుంది. నాయకత్వం అంతా ఒకే వేదికపై కనిపించకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తక్షణమే ఈ విభేదాలు సర్దుమణిగితే రాబోయే రోజుల్లో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్గత టాక్. పైకి అంతా సవ్యంగానే ఉందంటూ సీనియర్లు నవ్వుతూ కవర్ చేస్తున్నా లోపల మాత్రం మంటలు చల్లారలేదనేది నంద్యాల సభ సాక్షిగా రుజువైంది. మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన క్లాస్ తర్వాత కూడా నేతలు పంతాలు వేడకపోవడం వెనుక అసలు కథ ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. మరి ఈ అంతర్గత పోరుకు అధిష్టానం ఇప్పుడే చెక్ పెడుతుందా లేక ప్రత్యర్థులకు చేజేతుల అవకాశాన్ని ఇస్తుందా అనేది వేచి చూడాలి.